700 కోట్ల రూపాయలతో నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంత్రులు ఎవ్వరు చేయని విధంగా అద్భుతంగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో బాగా చేసింది. నిన్న నేను నల్లగొండ ధర్నకు పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా అదే రోడ్లో మీకు చూసుకుంటూ నవ్వుకుంటూ పోతున్నాం. మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు, మనం చేసినాం అని సంతోషంగా పోయి నేను వాపసు వచ్చిన లేదో ఆ మంత్రి గారు నా మీద తిట్టదండకం, వీడెంత బచ్చగాడు ఇచ్చగాడు ఏదో మాట్లాడాడు. సరే పర్వాలేదు. ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక దిక్కు వస్తుంది, కింద ఇంకో వార్త వస్తుంది. ఏదిరా అని చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుద్ధ్య కార్మికులు సఫాయి సిబ్బంది 4 నెలల నుంచి జీతాలు లేవని ధర్నా చేస్తారు. ఒక గత గొప్పగా నిలవేవారు అంటే తిట్టేందుకు నోరు వారేసుకున్నందుకు ఎంతనో వారేసుకోవచ్చు, నోరే కదా. కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్లగొండ మున్సిపాలిటీలో 4 నెలల నుంచి జీతాలు లేవు మున్సిపాలిటీ. ఆ మంత్రికి ఆ సోయి కూడా లేదు. ఇక ఆయన మంత్రి ఇంకా మళ్ళీ మన తిట్టుడు బచ్చగాడు ఇట్లా అట్లా. నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ, నోరు వారేసుకుడు ఈజీ, కానీ పని చేసుడు కష్టం. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇలా తెలిసి వస్తున్నది.